ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము వాక్యము, నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైని విజయం పొందజాలరు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది, మనము విజయం పొందాలంటే, మన సమస్యల మీద మనం జయించాలి అంటే, మన సమస్య మన మీద విజయం సాధించకుండా, మన సమస్య మన మీద పైచేయి సాధించకుండా ఉండాలి అంటే, మనం ఓడిపోకుండా ఉండాలి అంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనకు తోడై ఉండాలి అట. ఒక సమస్యను మనం ఓడిపోవడానికి గల కారణం ఏంటి అని ఆలోచిస్తే, దేవుడు తోడుగా లేనందుకే. ఇశ్రాయేలు ప్రజలు హాయి పట్టణం మీదకి వెళ్ళి గెలవపోవడానికి కారణం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తోడుగా లేడు. ఎందుకు లేడంటే, పాపం చేయడం వల్ల, లోబడకపోవడం వల్ల, అవిధేయత కలిగి ఉండడం వల్ల, విధేయత చూపించకపోవడం వల్ల. కాబట్టి దేవుడు మనకు తోడై ఉంటాడు ఎప్పుడు అంటే, మనం పాపం చేయకుండా దేవుని చిత్తం చేసినప్పుడు. అప్పుడు మన సమస్యల మీద, మన శత్రువుల మీద, మన ఇబ్బందుల మీద, మన అనారోగ్యాల మీద, మనకున్న ప్రతి భయం మీద విజయాన్ని సాధించవచ్చు. ఆయన అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నందున నీ పైన విజయము పొందజాలరు. మామూలుగా అయితే నువ్వు ఓడిపోవచ్చేమో, నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. ఈరోజు దేవుని తోడు తీసుకుందాం, దేవుడు మనకు తోడుగా ఉండేలాగా చూసుకుందాం. విజయాన్ని పొందుకునే విధంగా ఆయన సహాయాన్ని పొందుకుని అన్ని విషయాల మీద విజయం పొందుకుందాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి విజయం ఇచ్చును గాక. ఆమేన్. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, జయమగల దేవా, మీకు స్తోత్రాలు. మీ ఘనమైన ప్రశస్తమైన నామానికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. గతించిన దినాలన్నీ కాచేవు తండ్రి, అందుని బట్టి మీ స్తోత్రాలు. నైనా ఇంతవరకు మమ్మల్ని కాచి నడిపించినందుకు మీ స్తోత్రాలు. మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించామయ్యా. మీ నామాన్ని మహింపరిచే కృప ఇచ్చారు. వాక్యంలోంచి మాతో మాట్లాడారు. వాక్యంలోంచి మమ్మలను జ్ఞాపకం చేసుకున్నారు. వాక్యంలోంచి మమ్మలను దర్శించారయ్యా. మీ స్తోత్రాలు. అయ్యా, మేము ఎందుకు ఓడిపోతున్నామంటే, మీ తోడు లేకపోతే ఓడిపోతాం, మీరు తోడై ఉంటే గెలుస్తాము అని మీరు సెలవిచ్చారు. మీ తోడు మాకు దయచేయమని, మీరు తోడై ఉండమని అయ్యా, మీరు మమ్మల్ని విడిచిపెట్టకుండా మా సమస్యలన్నింటిలో విజయం పొందుకునేలాగా మీరు మాకు తోడై ఉండమని ప్రార్థన చేస్తాం. ఈ దినపు జరిగే కార్యక్రమాల విషయాల్లో నైనా వివాహము జరుపుకున్న బిడ్డలు, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డల్ని, నేను స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లలను, వాతావరణము, అనారోగ్యాలు అన్నిటినీ కూడా పేరు పేరున మీ చేతులు కనిపిస్తూ మీ కృపలో నడిపించి సహాయం చేస్తారు. ఈ ప్రార్థన చేస్తున్నాము, నడుచున్నాము తండ్రి. ఆమేన్.